హలో అండి అందరికీ. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమాని తెనాలికి చెందిన మునీర్ అనే యువకుడు బైక్ స్టంట్లు చేస్తూ మృతి చెందడమే జరిగింది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాటల వల్లే ఇన్స్పైర్ అయ్యి బైక్ స్టంట్లు చేసి మునీరు చనిపోయాడు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు అని చెప్పేసి ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసారు కదా, మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా? మీరు మనం మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడుతుంది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అలవకపోతే బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ యువతకి ఎంతమంది యువతను చూస్తూ ఉన్నారు. వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి, మామూలు బైక్ వేసుకొని చూస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. నేను గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ బైక్ రైడింగ్ చేస్తుంది. యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. చూసారు కదా, ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని గతంలో జనసేన పార్టీకి సంబంధించి కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున హైలైట్ అయితే చేస్తూ ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాటలకు ఇన్స్పైర్ కావడం వల్లే ఆ వ్యక్తి తెనాలికి చెందిన మునీర్ అంట ఇన్స్పైర్ అయ్యి బైక్ స్టంట్లు చేస్తూ మరణించి ఒక కారుకు గుద్ది మరణించి చనిపోవడం జరిగింది. అయితే దీని మీద ఈ పిల్లవాడికి చావుకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాటలకు ఇన్స్పైర్ అయ్యి పెద్ద ఎత్తున స్టంట్లు చేయడం వల్ల ఈ స్థాయిలో ఇట్లా మరణించడం అని చెప్పేసి వాళ్ళు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనా కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ కొంతమంది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ అభిమానుల్ని మంచి కోరుకోవాలి. ఎందుకంటే బైక్ స్టంట్లు చేయడం వల్ల ఏమైతే మన తెలుసు. ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రతిరోజు బైక్ స్టంట్లు బాగా చేసినా కానీ మంది కాని రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అయితే చనిపోతారు. సేమ్ సిచ్యువేషన్ ఇదే జరిగింది. బైక్ స్టంట్లు చేస్తే దాకా చేశాడు పవన్ కళ్యాణ్ అభిమాని అంటేనా, చేసిన దాకా చేసిండు. చూసారు కదా, హ్యాపీగా బైక్ స్టంట్లు చేసిండు. కాకపోతే ఈరోజు ఇక్కడ చనిపోండి. ఆయన గతంలో జనసేన పార్టీకు ఆయన డెడ్ బాడీని తరలిస్తున్నారు. చూసారు కదా, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇన్స్పైర్ అయ్యని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు లేకపోయినా కానీ ఆయన మాటలు అయితే వాళ్ళకు ఒక ఆయుధంగా దొరికినాయి. ఏదైనా బైక్ స్టంట్లు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చనిపోతే బాగానే చనిపోతారు, కాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు తీవ్రమైన వేదనకు గురవుతూ ఉంటారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.